యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధనలో చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచన ప్రారంభము. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతుననుకని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి మనమందరము కూడా దేవుని ఆశీర్వాదకరమైనటువంటి రక్షణానందములు స్థిరపరచబడి మన యొక్క విశ్వాస జీవితములను గడుపుచున్నటువంటి వ్యక్తులుగా ఉంటున్నాం. తద్వారా రక్షణానందమును పొందడానికి మన ఆత్మీయతను పరిశుద్ధతను స్థిరపరచుకొని వాక్యానుసారము జీవించే వ్యక్తులుగా భద్రపరచుకొని బలపరచుకొని మన జీవితాలని గడుపుతూ వస్తున్నాం. తద్రీతిగా జీవిస్తున్న క్రమములు ఏ విశ్వాసి అయితే యేసు క్రీస్తు వారిని లోకరక్షకుడిగా అంగీకరించి తమ జీవన క్రమమును చాటుతూ వస్తారు, ఆ విశ్వాసకి దేవుడు కొన్ని భూలోకములో జీవిస్తున్నంత కాలము ఆశీర్వాదాలను కూడా దయచేశారు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. మన జీవితాలలో అనేకములైన లోట్లు, ఇబ్బందులు, కష్టములు, నష్టములు, అస్వస్థతలు, ధనహీనత, వస్త్రహీనత, అనేకమైన సమస్యలు, జ్ఞానహీనత, అనేకములైనవి మన జీవితాల్లో ఉంటాయి. మనం ఈ లోకరీతిగా దేవుని ఎరుగని వారు కూడా వాటి క్రమాన్ని సంపాదించుకుంటూనే ఉంటారు. అయితే నీవు నమ్మిన దేవుడు నీతో మాట్లాడుతున్నది ఈ దినాన. నీ యొక్క అస్వస్థతకు నీ విశ్వాసాన్ని ఏ రీతిగా నీ యొక్క ప్రయత్నము ఏ రీతిగా ఉంది, నీ విశ్వాసము ప్రయత్నము నీ అస్వస్థతకు నీ సమస్యకు ఏ రీతిగా ఉన్నదో దేవుడు ఇది నాన్న అడుగుతున్నాడు. నీకు విశ్వాసం ఉన్నది, ఒక ప్రయత్నము కూడా ఉండాలి. విశ్వాసం ఉంచుకొని ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా కూర్చుంటే కాదు. విశ్వాసం ఉండి నీవు నీ యొక్క ఆత్మీయ స్థితిని ఈ లోకంలో దానిని పొందటానికి ఒక ప్రయత్నం ఉండాలి. ఇప్పుడు చదవబడిన వాక్యములు ఒక స్త్రీని గురించి మనము చదువుకున్నాం. ఆ స్త్రీ ఒకవేళ 12 సంవత్సరాల కాలము దేవుని నమ్మలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. 12 years తనైతే తన స్వంత జ్ఞానంతో తిరిగింది. తన ధనం ఉంది, ధనవంతురాలు, లోకంలో ఒక స్టేటస్ ఉంది, ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన స్త్రీగా జీవిస్తున్నది. ఈ లోకంలో తనకు నుండి ఆధిక్యతలు ఉన్నాయి. ఇవన్నిటినీ చూచింది. వాటితో ఏదో జయించాలని, ఏదో పొందాలని, తను అస్వస్థత నుంచి స్వస్థతలోకి రావాలని తన ప్రయత్నాలన్నీ చేసింది. గమనించండి, మెటీరియలిస్టిక్ థింకింగ్, రేషనలిజం
ఇది జరుగుతుంది, దీన్ని నేను పొందుతాను, నా ధనంతో నేను చేయగలను, నా జ్ఞానంతో నేను పొందగలను, నేను ఈ లోకంలో ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉన్నాను, నేను మంచి అకాడమిక్ ఎడ్యుకేషన్ ఉంది, లేకపోతే ఇంటెలిజెన్సియా ఉంది, పెద్ద విజ్డమ్ ఉన్నది, నాకున్న సర్కిల్సే వేరు. ఈ మాటలు చాలా వింటాం మనం. అలాంటిది ఈ స్త్రీ, she could get a sort of things in her life, but she just defeated. 12 years ఆమెలో ఉన్న అస్వస్థత, ఈ లోకంలో ఉన్న జ్ఞానము చాలలేదు, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు చాలలేదు, ఆమెకు స్వస్థత ఇవ్వలేకపోయినాయి. అయితే ఒక మాటను మనం చదువుకున్నాం గ్రంథంలో, చూడండి. ఆమె యేసుని గురించి విని ఒక్కటే ఒక మాట, she could listen to the name of Jesus and also the activities of Jesus and also miracles done by Jesus and also the Savior అనే మాటలన్నిటినీ ఆమె విన్నది. నీవు కూడా వాక్యము వింటున్నావా లేదా? వాక్యము విన్నప్పుడు వాక్యములో ఉన్న సత్యానుసారము నీవు జీవిస్తుంటావా? జీవిస్తుంటే నీ విశ్వాసాన్ని స్థిరపరచుకున్నావా లేదా? నీవు విశ్వాసాన్ని స్థిరపరచుకుంటే నీకున్నటువంటి అస్వస్థత, నీకున్నటువంటి అభాగ్యము, నీకున్నటువంటి లోట్లు పొందటానికి వీలైన ప్రయత్నాలు చేసేవా లేదా? నీవు ప్రయత్నం చేయాలి. విశ్వాసాల్లో ఒక ప్రయత్నం ఉండాలి. ప్రార్థన చేస్తాడు కాపరి అంటే మార్గాల్ని తెరచాడని అర్థం. కానీ నీవు చేయవలసింది ఏంటంటే, చదవాలి కదా, పరీక్ష పాస్ అవ్వాలంటే పరీక్ష రాయాలి కదా, ప్రశ్నకు ప్రశ్న రాయాలి కదా. మార్గాలను తెరిచాడు, కానీ నీవు చేయవలసింది నీవు చేయాల్సిందే. వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ యు హ్యావ్ టు డూ, దట్ యు హ్యావ్ టు కమిట్. ఆ రీతిగా మనము చేయలేకపోతున్నాం, మనం ప్రయత్నాలు చేయలేకపోతున్నాం. నా బిడ్డలకు వివాహం కాలేట్లేదు, అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము. కానీ ఏమిటి సమస్య? నీ ప్రయత్నం ఎలాగున్నది? దేవునిపై ఆధారపడి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? దేవుడైతే నీ ముందు ప్రతి ఈవిని తెరచి ఉంచాడు, ఆశీర్వాదాలు నీకు ముందుగానే ఉంచాడు. ప్రార్థనలో ప్రార్థనను ఆశీర్వదించాడు. కానీ నీవు పొందటానికి నీ మనోనేత్రాలను తెరిచి నీవు ఆ పనిని ప్రయత్నం చేయాలి, మార్గములను వెతకాలి. ఆ స్థితి నీలో లేనందువలన ఏ ఈవిని పొందలేకపోతున్నావు, ఏ ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నావు, ఏ స్వస్థతని పొందలేకపోతున్నావు. ఎప్పుడైతే నీవు ఆ ప్రయత్నం చేస్తావో ఆ ప్రయత్నంలోని దేవుడు నీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు, నీకొక గొప్ప ఆధిక్యతను, ఈవిని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మన ప్రయత్నాలు మాత్రము ఉండాలి, అది దేవుని వాక్యానుసారమైన ప్రయత్నాలుగా ఉండాలి. తద్రీతిగా ఈ స్త్రీ మొట్టమొదటి మాట మనకు తెలియజేస్తుంది ఏంటంటే, నేను యేసుని గురించి విన్నాను. నువ్వు కూడా విన్నావు కదా, ఎందుకు నీ జీవితంలో మేళ్లు జరగట్లేదని. ఆమె నిన్ను ప్రశ్నిస్తున్నది. అప్పుడు మనకు సమాధానము మన దగ్గర ఎక్కడున్నది? ఆ వింట మాత్రమే కాదు, ఇంట్లో కూర్చోలేదు, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయలేదు, ఆవిడగా ఆయన గురించి అలాగా ఆలోచించట్లేదు. కానీ బలహీనురాలైనటువంటి ఆ స్త్రీ, సర్వమును కోల్పోయినటువంటి ఆ స్త్రీ, లోకములో ఒక స్థానం లేనటువంటి ఒక స్త్రీ, అది మాత్రమే కాకుండా దేవాలయమునకు వెళ్ళటానికి అర్హతను కోల్పోయినటువంటి ఆ స్త్రీ, దేవుని యందు విశ్వసించి ఆయన గొప్ప రక్షకుడిని, స్వస్థత అనుగ్రహించగల ఏకైక దేవుడిని విశ్వసించి ఆమె చేసిన పనిని చూస్తున్నాం. చూడండి, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతున్నాను కని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను.
చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభులు వారు, క్రీస్తు ప్రభులు వారు ఆయన జన సమూహములలో ఎప్పుడూ పరిచర్య చేస్తూ ఎంతో బిజీగా ఉండే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన చుట్టూ 12 మంది శిష్యులు ఉండటం మాత్రమే కాకుండా ఇంకను అనేక మంది భక్తులు, విశ్వాసులు ఆయన చుట్టూ ఉంటూ ఆయనను ఆవరించిన వారుగా ఉంటూ ఉంటారు. ఈ బలహీనురాలైనటువంటి స్త్రీ విశ్వాసముతో ప్రయత్నం ఎలాగుంది అంటే, ఆ పురుషులుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులందరినీ తోసుకొని వెళ్ళాలి, వారిని తప్పించుకొని వెళ్ళాలి అంటే ఆమెకు శక్తి చాలదు. ఆమెకు శరీరం యొక్క ఆ యొక్క భాగ్యము చాలదు, ఆ బలము చాలదు. ఒక బలహీనురాలైన స్త్రీ ఆవిడ ఏమనుకుందంటే, ఈ జన సమూహంలోనికి వెళ్లి ఆయన వెనుకకు వెళ్లి, అనగా ఎంత కష్టపడి వెళ్లాలో చూడండి, ప్రాణానికి కూడా తెగించింది తనకి స్వస్థత వస్తుందని. నీవు నీ ప్రయత్నము నీ యొక్క గోల్ కొరకు దేవునిపై ఆధారపడిన వాడివి. నీ ప్రయత్నాలు ఎలాగున్నాయని దేవుడి దినాన నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. తను మరణానికి కూడా లెక్క చేయలేదు, పురుషులని కూడా లెక్క చేయలేదు, బలహీనురాలని కూడా లెక్క చేయలేదు. నా దేవుడు నాకు ఇంటి క్రియ జరిగిస్తాడని విశ్వసించి తను ప్రయత్నం చేసి వెళ్లిన స్త్రీగా ఉంటుందని మనము గ్రహించాలి. తద్రీతిగా పరిశుద్ధ గ్రంథములు భక్తుడైనటువంటి దావీదు తన యొక్క ఆత్మీయ స్థితిలో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 119వ కీర్తనలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రముల నుండి నేను తొలగక యున్నాను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. వాక్యాన్ని మనం ఏం చేయాలంటే, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది బిలీవర్. ఆ వాక్యాన్ని మదించాలి. అది ఒక పార్ట్ అయిపోవాలి నీ బ్రెయిన్ లో, నీ హృదయంలో. దేవుని వాక్యము ఒక పార్ట్ గా ఉండాలి. ప్రతి విశ్వాసం గమనించాలి. నీ జీవన క్రమానికి నీవు విన్న వాక్యము అది అప్పుడప్పుడు ఈ దావీదు మహారాజు చెప్పినట్టు ఏం చేస్తుందంట, నన్ను బ్రతికించుచున్నది. రోడ్డు మీద వెళ్ళినా కూడా వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. నీకు సమస్య వచ్చినా కూడా బ్రతికిస్తుంది. ఉద్యోగంలో నిన్ను బ్రతికిస్తుంది, కుటుంబంలో నిన్ను బ్రతికిస్తుంది, సమస్యల్లో నిన్ను బ్రతికిస్తుంది. ఏ విధమైన సమస్య ఉన్నా నిన్ను బ్రతికించి సంతోషకరమైన బిడ్డగా ఉంచుతుంది. ఆ విషయాన్ని నువ్వు గమనించావా? ఆ స్త్రీ వలె విన్న వెంటనే ఒక ప్రయత్నం చేసింది. కష్టమైనా కూడా నీవు ఆ ప్రయత్నం చేస్తున్నావా లేదా అని దేవాతి దేవుడు నాతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన, ఇట్ ఈస్ అన్ సక్సెస్ఫుల్ ఈవెంట్ ఇన్ ద బిలీవర్స్ లైఫ్. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి, ఆత్మదేవుని యొక్క మహాకృపని బట్టి పరిశుద్ధ గ్రంథములు మరి యొక్క సత్యాన్ని ఆయన చెప్తున్నాడు. 119:20 ఆయన మాట్లాడుతున్న మాటని దావీదు మహారాజు, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దేవుని ఎడల ఆశ ఉండాలండి, వాక్యం ఎడల ఆశ ఉండాలండి. ఆ బిడ్డకు అదే ఉంది, ఆ స్త్రీకి అదే ఉంది. ధనవంతురాలుగా ఉన్నప్పుడు, తనకు స్టేటస్ ఉన్నప్పుడు, తను డాక్టర్ ఎవరిని దేవుడు లెక్క చేయలేదు, తన ధనాన్ని లెక్క చేసి స్టేటస్ ని లెక్క చేసింది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. ఈ యొక్క మనస్సుని ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. వాక్యం కోసం తప్పన కలగాలి. న్యాయ విధుల కోసము నీ హృదయం క్షీణించే స్థితిలో ఉండాలి. లేదే వాక్యం వెళ్ళకపోయానే, దేవుని సన్నిధిలో ఉండలేకపోయానే అనే భావన నీలో కలగాలి. ఆ భావన
కలగకపోతే దేవుడు నీతో మాట్లాడడు అని దేవాతి దేవుడు ఈ దినాన దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వడు అనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నీవు ఎలాంటి వాడువో దేవునికి తెలుసు. నీవు ఎలాంటి వాడువో దేవునికి తెలుసు. నీ యొక్క హృదయం ఏంటో దేవునికి తెలుసు. నీ సమస్య ఏంటో దేవునికి తెలుసు. దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. 1 యోహాను 3:20 ఆయన మాట్లాడుతున్న సత్యాన్ని చదువుకుంటున్నాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయము కంటే అదుకుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. దేవుడు మన హృదయముల కంటే అదుకుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు, తెలిసిన దేవుడు నీ గురించి, నా గురించి. మన హృదయముల కంటే అధికుడు. హృదయాన్ని నౌన్ ఫామ్ లో చెప్తున్నాడు. దేవుడు అధికుడు. నీ హృదయ రహస్యములు ఎరిగినవాడు, మన తలంపులు ఎరిగినవాడు. చూడండి, ఆయన అంటున్నాడు, మన హృదయము ఏ ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయునో. వాక్యం వెళ్ళలేదు కదయ్యా, సంఘానికి వెళ్ళలేదు కదయ్యా, ఆత్మతో నీవు దేవుని ప్రార్థించలేదు కదయ్యా, వాక్యముల తృష్ణ లేదు కదయ్యా అని నీ యొక్క హృదయం నీతో చెప్తుందిట. ఆ హృదయం ఏం చేస్తుందిట? దేవునితో దోషారోపణ చేస్తుందట. అంటే దేవుని దగ్గర ఒక అడ్వకేట్ లాగా మాట్లాడుతుంది నీ హృదయం. దిస్ హార్ట్ ఈజ్ అన్ అడ్వకేట్ ఫర్ ది సేక్ ఆఫ్ ది లార్డ్ జీసస్. దోషారోపణ చేయించున్నది. ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందము. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఏది కావాలో అది దొరకకపోతే ఈ హృదయాల్ని, దేవా, ఐఎమ్ ఎట్ ద ఫాల్ట్, ఐఎమ్ గిల్టీ, నీ యొక్క వాక్యానుసారము నేను జీవించలేకపోయాను, నాకు ఈ స్వస్థత కలగట్లేదు. నీ వాక్యానుసారము నేను జీవించలేకపోయాను, నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. నీ వాక్యానుసారము నీ ఎడల తృష్ణ కలిగి ఉండలేదు, కాబట్టి నాకు బిడ్డల ఎడల ఈ సమస్యలు ఉన్నాయి అని నీవు సమ్మతి పరచుకోవాలి. పశ్చాత్తాపపడాలి, దేవునితో మాట్లాడాలి. Soon after that the act had been done, God is going to do wonderful things in your family. Hallelujah. దేవుడు కార్యములు చేస్తాడు. సమస్య ఉన్నది, కరోనా ఉన్నది. నిన్నటి దినాన ఒక స్త్రీ వచ్చింది, ఒక సమస్య, బర్డెన్ఫుల్ సమస్య అని చెప్పింది. దేవుడు స్పష్టం ఇస్తాడంతే. నాకు అంత విశ్వాసం అనేది. ఆ బిడ్డకు కూడా అదే విశ్వాసంతో వచ్చింది. దేవుడు డెఫినెట్ గా బిడ్డకు స్వస్థత ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఆ రీతిగా దేవుడు మన హృదయములు ఎరిగిన వాడని కనుక తెలుసుకోవాలి. యోబు భక్తుడి యొక్క సాక్ష్యం కూడా చూద్దాం. యోబు భక్తుడు ఏ రీతిగా మనతో మాట్లాడుతున్నాడో మనం చూస్తూ వస్తున్నాం. 31వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఈ రీతిగా ఉన్నది. నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనినట్లు, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. ఎంత గట్టిగా చెప్తున్నాడు అతను. నేను ఆయన జడ్జిమెంట్కి నుంచుంటానంటున్నాడు. నేను ఆయన జడ్జిమెంట్ లో నుంచుంటాను. నేను యథార్థవంతుడిని, నాకెందుకు చేయడు దేవుడు? అది ఫైటింగ్. అంటున్నాడు చూడండి, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిన ఎడలా. మాలిన్యము నా మనస్సు నా కన్నులకు అనుసరించి నడిచిన ఎడల. మనస్సు కన్నులు వాక్యానుసారముగా నడవాలి. ఆ రెండు లేకుండా
మనం ఆయన అద్భుతాలు చూడలేమని పరిశుద్ధాత్మ దేవుడు, సర్వమును ఎరిగిన దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట మరి ఒక సత్యాన్ని చదువుతాం. మత్తయి సువార్త 17:27లో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక సమస్య వచ్చింది యేసుక్రీస్తు ప్రభులు వారికి, శిష్యులకి. ప్రభుత్వం వారికి సుంకం కట్టాలి. వారి దగ్గర సుంకానికి సొమ్ము లేదు. దేవుడు అంటున్నాడు పేతురు భక్తుడితో, ఒక సత్యాన్ని చెబుతున్నాడు. అయినను కంజంక్షన్ ఏ సమస్యలు ఉన్నప్పటికీ, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీవు చేయాల్సింది ఏంటంటే విశ్వాస ప్రయత్నము చేసిన తరువాతే నీ స్వస్థతను గాని, నీ సమస్యను గాని, ఆర్థిక సమస్యను గాని దేవుడు తీరుస్తాడని దేవుడు చెప్తున్నాడు. ఏ రీతిగా మాట్లాడు? నీవు సముద్రమునకు పోయి, డబ్బు లేకపోతే సముద్రానికి వెళ్ళమంటున్నాడు. విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే గేలము వేసి సముద్రానికి వెళ్ళి మొట్టమొదటిగా చేపను పడితే, గేలము వేసే మొట్టమొదటి చేప ఏదైతే వస్తుందో దానిలో నీకు సొమ్ము దొరుకుతుందని దేవుడు చెప్పాడు. నీవు అక్కడ రీజనింగ్ చూడకూడదు. ఆయన మాట మీదే విశ్వాసం ఉంచి వెళ్ళాలి. దేవుడు కార్యాలు చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. 1 కొరింథీ 1:21 చదువుకుంటూ వస్తున్నాం. 1 కొరింథీ 1:21 దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున, దేవుని ఎరుగనటువంటి జ్ఞానంతో చేశారు ఆ స్త్రీ కొంతకాలం. బట్ ఫెయిల్. అందులో విశ్వాస ప్రయత్నంలో దేవుని జ్ఞానం ఉందని, మనం విశ్వాస ప్రయత్నంలో దేవుని జ్ఞానం ఉందని ప్రతి విశ్వాసి గ్రహించాలి. అందుకనే చెబుతున్నాడు, ఎరుగకుండినందున మనకి ఏం ఇచ్చాడంటే దేవుడు సువార్తనిచ్చాడు. ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఈ క్రియలు, నీ విశ్వాస ప్రయత్నంలో దేవుని దయ చొప్పించబడి ఉన్నది. కాబట్టి దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని పొందాలి అంటే నీ ప్రయత్నం ఎలాగుందని ఆత్మదేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఎఫెసీ 5:5 దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక సత్యాన్ని మనం చదువుతూ వస్తున్నాం. మనకున్నటువంటి లోకరీతిగా ఉన్నటువంటి ఆలోచన సరళిని నువ్వు వదులుకోవాలి. అవన్నీ వదులుకున్నప్పుడు గలేషియన్స్ 5:19, ఎఫెసీ 5:5లో చదువుకోండి. ఆ రీతిగా అవన్నీ కూడా విడుదలైనప్పుడు దేవుడు నీకు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 1 యోహాను 5:14 నువ్వు చదువుకోవాలి. చూడండి ఏమి చెప్తున్నాడు. ఆయనను బట్టి దయా సంకల్పం ఉందన్నాడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునది. దైవ చిత్తానుసారం మనం ఏది అడగాలో అది అడిగితే, అంటే ప్రయత్నం చేసి అడిగితే, ప్రయత్నం చేస్తుండగానే ఇస్తాడని నమ్మకంతోనే నువ్వు చేసుకుంటే అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఎవరంటే ఆయన దేవుని కుమారుని నామముందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలవాలని తెలుసుకున్నట్లు
నేను ఈ సంగతులను మీకు వ్రాయించున్నాను. దేవునికి స్తోత్రాలు. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకునినవి మనకు కలిగినవని ఎరుగుదము. చాలా సున్నితంగా చెబుతున్నాడు దేవుడు. మనకి ఇచ్చేసాడు ఆయన. మన ముందు ఉంచిన ఆశీర్వాదాలు పొందటానికి నీవు సిద్ధపడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటాం. తద్రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని మనకున్నటువంటి బలహీన పరిస్థితుల నుంచి గెలవాలి అనంటే దేవాతి దేవుని యొక్క మహోన్నతమైన శక్తివంతమైన స్థితిని విశ్వాసతను కలిగి ఉండి మనం ప్రయత్నాలు చేసి మన జీవితాన్ని నెగ్గించుకోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 1:21 వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 కొరింథీ 1:21 వచనంలో సత్యాన్ని మనం చదువుకున్నాం. అదే రీతిగా 1 కొరింథీలో ఉన్నటువంటి మరి యొక్క సత్యాన్ని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 18వ వచనము, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఏ క్రీస్తు ప్రభులు వారైతే నీ కోసం నా కోసం మరణించి నిష్కలంకమైన రక్తమును ప్రోక్షించి ఆయన నిన్ను రక్షించుకున్నారో ఆ యొక్క జ్ఞానము చొప్పున జీవిస్తున్న నీవు దేవుని శక్తిని పొంది ఉన్నావని నువ్వు విశ్వసించాలి. తద్వారా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో, నీ యొక్క బంధువుల విషయంలో, రక్త సంబంధికుల విషయంలో, నీ స్నేహితుల విషయంలో ఏ సమస్యలైనా కూడా దేవుడు విడుదల చేస్తాడు. అటు విశ్వాస ప్రయత్నంలో ఉండి ఆ స్త్రీ ఏ రీతిగానైతే దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్న అంచును ముట్టుకున్న చాలు అని ప్రయత్నం చేసిందో ఆ స్త్రీకి దేవాతి దేవుడు ఒక అద్భుతమైన శక్తివంతమైన స్వస్థతను అనుగ్రహించాడు. ఆ స్వస్థతను అనుగ్రహించి ఆ స్త్రీతో దేవుడు చెప్తున్నాడు, చూడండి, అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను శిష్టపరచను, సమాధానము కలగాని వైపోపు, నీ బాధ నివారణి, నీకు స్వస్థత కలుగు గాక అని ఆమెతో చెప్పాడు. స్వస్థత ఇచ్చాడని చెప్పాడు, తరువాత ఆశీర్వాదాలు ఇచ్చాడు. అది నీవు పొందాలి, ఆశీర్వాదం పొందాలి. నువ్వు ప్రార్థన చేయొచ్చు. అట్టి ఆశీర్వాదం ద్వారా దేవుడు 2 మాటలు అక్కడే చెప్తున్నాడు. నీకు స్వస్థత కలిగినది, సమాధానము కలవాలని పొమ్మని చెప్తూ నీకు స్వస్థత కలిగిందని ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అట్టి ఆశీర్వాదకరమైన జీవితము నీకు లభించి దేవుణ్ణి మహిమపరిచే రీతిలో జీవించబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నిత్య జీవులకు వారసులు ఉంటే మాత్రమే కాక నాయన భూలోకంలో మేము జీవించడానికి ఆశీర్వాదకరమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. విశ్వాసిగా మేము చేయవలసిన పనులను చేయటానికి మాకు ఒక జ్ఞానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. తద్రీతిగా మా యొక్క ఆత్మీయతను బలపరిచి స్థిరపరిచి కృపలు భద్రపరచబడినగాక. మా ప్రయత్నములు చేయటానికి నీ యొక్క రక్షణానందముతో కూడిన జ్ఞానము అనుగ్రహించబడినగాక. అట్టి జ్ఞానముతో నా బిడ్డలందరూ స్థిరపరచబడి ఆశీర్వాదకరముగా మార్చబడినగాక. మహోన్నతుడైన మహాదేవుని మహాకృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడినగాక. ఏ ఏ బిడ్డల కుటుంబంలో ఏ ఏ సమస్యలున్నాయో ఇంతవరకు వారి వారి ప్రయత్నములు దేవునిపై ఆధారపడి దేవుని జ్ఞానముతో చేయలేదు, వారు ఈ దినమున ఆ ప్రయత్నము చేసి వారి యొక్క క్రియలు పొందబడునుగాక. ప్రతి ఒక్క కుటుంబాన్ని
బిడ్డలను మీ పాద సన్నిధిలో పెడుతున్నాను స్వామి. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యను యేసు నామములో విడుదల చేయబడును గాక. ఆయన తల్లిదండ్రులకును బిడ్డలకును తల్లిదండ్రులకును భర్తకును భార్యకును శాంతిని సమాధానాన్ని అనుగ్రహించబడును గాక. కృప సత్య సంపూర్ణమైన దేవుని మహోన్నతమైన కార్యములే నా బిడ్డల పక్షంగా జరిగించబడును గాక. శక్తివంతుడా ఆత్మదేవా గొప్ప కార్యములు చేసే దేవుడు అని మీ పాద సన్నిధిలో ప్రణమిల్లుతున్నాను తండ్రి. ఆయన కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. జటిలమైన సమస్యల నుంచి విడుదల చేయండి. కఠినమైన సమస్యల నుంచి విడుదల చేయండి. చీకటి అంధకార శక్తి నుంచి విడుదల చేయండి. నాయన మీరు నా దేవుడని ఒక్కొక్క కుటుంబము ఒక సాక్ష్యముగా మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి వివేకమును బట్టి నాయన అదే రీతిగా చదువును బట్టి స్తోత్రాలు, ఉద్యోగులను బట్టి స్తోత్రాలు, గర్భములను బట్టి స్తోత్రాలు, వివాహాలను బట్టి స్తోత్రాలు, అపవాదిని తరిమి వేసినందుకు కృతజ్ఞతలు. అదే రీతిగా ఎదురు చూస్తున్నటువంటి గర్భఫలములు నైనా మీరు అనుగ్రహించి వారిని నేను తల్లిదండ్రులుగా చేస్తున్నందుకు స్తోత్రాలు. వారి చదువు దగ్గర ఉద్యోగములు అనుగ్రహించబడును గాక. అదే రీతి నేను చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానము వివేకము దయచేయబడును గాక. అదే రీతిగా వృద్ధులు ఉన్నారు నాయన ఆశీర్వదించండి, ఆదరణ దయచేయండి, ప్రార్థనా బలమును దయచేయండి, స్వస్థతను అనుగ్రహించండి. భర్తను కోల్పోయిన వారు భార్యలను కోల్పోయిన వారు ఆదరించండి స్వామి. వారి బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలకని వెళ్లారు నాయన, అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి నాయన. ఉద్యోగంలో దయచేయండి, ఆదరణ దయచేయండి. అమెరికా దేశము, ఇంగ్లాండ్ దేశము, నైనా కువైట్ దేశము, మస్కట్ దేశము, అదే రీతి నైనా దుబాయ్, అదే రీతి చైనా, రష్యా, నైనా అమెరికన్ కంట్రీస్, అదే ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, నైనా ఆస్ట్రేలియన్ కంట్రీస్ లో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి ఒక నూతనమైన అనుభవాలతో నింపబడును గాక. నాయనా వారి యొక్క బిడ్డలకు క్షేమ సమాచారం అనుగ్రహించబడును గాక. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. వారి బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చినందుకు స్తోత్రాలు. రక్షణ ఆనందంలో స్థిరపరిచినందుకు స్తోత్రాలు. ఆయన కరోనా నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు. అదే రీతిగా నాయన పట్టణాన్ని ఆశీర్వదకరంగా మార్చడం నాయన భయం నుంచి విడుదల చేయండి. అదే రీతిగా నేను అధికారులకు అధిపతులకు జ్ఞాన వివేకము దాయిచేయండి. ఆయన పట్టణ మంచి పరిపాలన సౌలభ్యమును దాయిచేయండి. ఆయన బిడ్డలు పేదవారు ఉన్నారు, ఆయన చేతి పనులు చేస్తున్న వారు ఉన్నారు. వారికి కావాల్సిన పనులను, వారికి కావాల్సిన ఆర్థిక స్తోమతను కలుగ చేయండి. అదే రీతిగా ఆయన ఉద్యోగంలో చేస్తున్న వారు ఉన్నారు, వారికి కావాల్సినటువంటి ఆదరణ దయచేయండి. అధికారులతో మాట్లాడి కరోనా నుంచి విడుదల చేయండి. ఆయన వ్యవసాయం చేస్తున్న వారు వారి యొక్క పంటలు 100% దయచేసినందుకు స్తోత్రాలు. కోర్టు సమస్యల నుంచి విడుదల చేయండి నాయన. అదే కుటుంబంలో ఆయన స్వస్థతలు దయచేయండి నాయన. హాస్పిటల్లో ఉన్న వారిని ఆశ్చర్యకరంగా మార్చండి నాయన. ఆయన మీరు గొప్ప కార్యములు చేసే దేవుడిని విశ్వాసంతో కూడిన క్రియలను చేయడానికి వారికి మనస్సును అనుగ్రహించండి స్వామి. మీరు గొప్ప దేవుడమునైనా ఆత్మదేవుడమునైనా ఆయన ఆరాధన క్రమాన్ని మీరు ఆశ్చర్యకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. వారి దరికి చేయకుండా కరోనాను దూరపరిచినందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మతో కూడిన ఆశ్చర్యకరమైన ఆరాధన క్రమముగా మీరు జరిగించుకున్నందుకు కృతజ్ఞతలు. రాని బిడ్డలకు కూడా సమయాన్ని దాయిచేయండి. వారి గృహాల దగ్గర ఉన్న సమస్యలు ఉన్నాయి నాయన, విడుదల చేయండి నాయన. ధైర్యాన్ని దాయిచేయండి ఆయన. నీ అందు నీ భయభక్తులు గల బిడ్డలు నాయన పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపి మీరే మహిమ పరచబడును గాక. కృపా సత్య సంపూర్ణమైన దేవుని మహోన్నతమైన కార్యములే జరిగించబడును గాక. నూతనమైన అనుభవాలతో కూడిన శక్తివంతమైన స్థితిగతులే స్థిరపరచబడును గాక. నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించి గొప్ప కార్యములు చేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభును తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చిన తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడును గాక. ఈ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారము మాకు దయచేయండి. మన అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి
మరి ప్రత్యేకించి ఇదిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసిన దేవుడు, ఆయన ఆరాధన క్రమములను ఆశీర్వదించి పరిశుద్ధాత్మ శక్తితో నింపుతున్న దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. Amen. 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 Have a blessed day, my dear children. Have a blessed day. God bless you all. Good many things may be happening in our lives. Thank you. God bless you.